స్వెన్ నెట్వర్క్ బులెటిన్ కి స్వాగతం. ఎలాన్ మస్క్ ట్రంప్ పరిపాలనలో కీలక బిల్లుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా దానికి ప్రతిస్పందనగా ట్రంప్ ఎలక్ట్రిక్ కార్లపై ఇస్తున్న రాయితీలను ఎత్తేస్తామేమో అనే భయంతో మస్క్ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పారు. తద్వారా ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా కంపెనీ షేర్ల ధరలు గత 12 గంటల్లో 14% పడిపోయి సుమారు 12.8 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ట్రంప్ అసలు తగ్గట్లేదుగా అని నెటిజన్లు వాపోతున్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లాకు చెందిన మాజీ బీజేపీ మహిళా మోర్చా లీడర్ అనామిక శర్మ తన ప్రియుడు సుమిత్ పట్వల్ స్నేహితుడు శుభంతో కలిసి తన 13 ఏళ్ల మైనర్ కన్న కూతురుపై అత్యంత పైశాచికంగా పలుమార్లు సామూహిక హత్యాచారం చేయించింది. ఈ విషయం బయటికి చెప్తే ఆ చిన్నారి తండ్రిని చంపేస్తానని బెదిరించి తనను తీవ్రంగా హింసించారు అని ఆ చిన్నారి తన తండ్రి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. హరిద్వార్ జిల్లా ఎస్ఎస్పీ ప్రేమేంద్ర దోభల్ బృందం పోక్సో చట్టాల ప్రకారం కేసు రిజిస్టర్ చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 9వ తరగతి కూడా పాస్ అవ్వని తన కొడుకును బీహార్ కి ముఖ్యమంత్రి చేసేయాలి అని లాలూ ప్రసాద్ యాదవ్ తెగ ఆరాటపడుతున్నారు అని బీహార్ బద్లావ్ యాత్రలో జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ అన్నారు. డిగ్రీలు చదువుకుని ఉద్యోగాలు లేక బీహార్ సామాన్య మానవులు నరకాన్ని చూస్తుంటే తన కొడుకు కోసం లాలూ ఇలా ఆలోచించడం చాలా సిగ్గుపడాల్సిన విషయమా అన్నారు. మహిళలు చిట్టి పొట్టి దుస్తులు ధరించడం తనకు నచ్చదని మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి మరియు బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గీయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండోర్లోని ఒక కార్యక్రమంలో మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఆయన మహిళల దుస్తులను కించపరుస్తూ మరొక్కసారి మాట్లాడడం మహిళా సమాజంలో తీవ్ర దుమారం లేపింది. విజయవాడ రైల్వే స్టేషన్ కేటగిరీ 1 గా మారడంతో 850 కోట్లతో ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ పచ్చ జెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ 1.54 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణానికి అంటే సుమారు 12 రెట్లకు పెంచనున్నారు. ఎయిర్పోర్టు తరహాలో హోటళ్లు, షాపింగ్ సెంటర్లు, ఎస్కలేటర్స్, అత్యాధునిక లిఫ్ట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఈ అభివృద్ధిలో భాగం కాక ప్లాట్ఫారంల సంఖ్య మాత్రం 10 నుంచి 12 మాత్రమే అవ్వడం గమనార్హం. మోడల్ గా మారిన నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం దీపికా పదుకొన్నతో 2 సంవత్సరాల రిలేషన్షిప్ లో ఉన్నాము అని చెప్పారు. 2002లో దీపికా తనకి ప్రపోజ్ చేసిందని 2 సంవత్సరాల పాటు ప్రేమ, డేటింగ్, రొమాంటిక్ రెడ్స్ చాలా హాట్ గా నడిచాయని, ఆ తర్వాత నేనే బ్రేకప్ చెప్పగా ఈ మధ్య వరకు స్నేహం కొనసాగింది అని ముజమ్మిల్ ఒక ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వార్తలు తీవ్రంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.